హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2025 డిఎస్సికి సంబంధించినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కొన్ని ప్రశ్నలు మన వాళ్ళు నాకు షేర్ చేయడం జరిగింది. సార్ ఏమైనా తప్పులుంటే చూడండి, మనం ఆబ్జెక్షన్స్ పెట్టుకుంటామని చెప్పేసి. నేనైతే కొన్ని ప్రశ్నలు అయితే నేను సెలెక్ట్ చేశాను. అలాగే కొంతమంది నాకు ఫార్వర్డ్ చేసినటువంటి క్వశ్చన్స్కి నేను ఇక్కడ కొన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రశ్నలకు మీరు ఆబ్జెక్షన్స్ పెట్టుకుంటే మార్క్స్ కలిసే అవకాశం ఉంది. అవకాశం ఉంది అని చెప్తున్నాను. కంపల్సరీ కాదు. ఎందుకంటే ఆబ్జెక్షన్ పెట్టుకుంటే పోయేదేం లేదు కదా! ఆబ్జెక్షన్ పెట్టుకోవడానికి మనం డబ్బులు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ సెషన్‌లో ఏవైనా తప్పులుంటే కంపల్సరీగా, ఎందుకంటే ప్రతి సెషన్‌లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్‌ని చాలా క్లిష్టతరంగా అడిగాడు. కాబట్టి మీకు జీకే కరెంట్ అఫైర్స్‌లో మార్క్స్ యాడ్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా మీ సెషన్‌లలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో తప్పుగా వచ్చినటువంటివి, వాటికి మీరు ఈ యొక్క ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి. ఆబ్జెక్షన్స్ పెట్టుకుంటే కంపల్సరీగా మార్క్స్ యాడ్ అవ్వచ్చు, లేదా యాడ్ కాకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ మీరు ఈ యొక్క ప్రూఫ్స్ ఏ విధంగా పెడతారంటే, ఈ యొక్క కరెంట్ అఫైర్స్‌కి స్పెసిఫిక్ పుస్తకాలనేవి ఏవి ఉండవు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ యొక్క రికార్డ్ మనకు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగితే మాత్రం కంపల్సరీగా మీరు గూగుల్ అని చేయాల్సి ఉంటుంది. క్వెషన్‌కి ఆబ్జెక్షన్స్ పెట్టేటప్పుడు ఎక్స్‌ప్లనేషన్ దగ్గర కంపల్సరీగా మీరు టేకెన్ ఫ్రమ్ గూగుల్ అనేటువంటి అంశాన్ని మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు గూగుల్ అనేది ఇప్పుడు అందరూ కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి మీరు కంపల్సరీగా గూగుల్ అనే పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. లేదంటే మీకు ఏదైనా వెబ్‌సైట్ ఉంటే మాత్రం కూడా వెబ్‌సైట్ నుంచి కూడా మీరు వెబ్‌సైట్‌ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఓకే. చూద్దాం మరి ఏ క్వెషన్స్ అనేవి రాంగ్‌గా వచ్చాయి, ఏ క్వెషన్స్ అని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇక్కడ ఇది ఎప్పుడొచ్చిందంటే క్వెషన్ 1 జులై మార్నింగ్. మనకు జులై 1 తేదీ మార్నింగ్ వచ్చినటువంటి క్వెషన్ ఏంటంటే, సరైన సమాధానం గుర్తించండి అన్నారు. పోలరైజేషన్ అను పదం మెరియం వెబ్‌స్టర్ 2024 పదంగా గుర్తించబడినది. కరెక్టే ఉంది అది ఆన్సరు. అలాగే టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024 డొనాల్డ్ ట్రంప్, అది కూడా కరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఆప్షన్ సి వచ్చేసి విరాసత్ శారీ ఫెస్టివల్. విరాసత్ శారీ ఫెస్టివల్ 2024 యొక్క ము ముఖ్య ఉద్దేశ్యము అని అడగడం జరిగింది ఇక్కడ వాడు. ఇక్కడ ఏబి అనేది కరెక్ట్‌గా ఉండాలి. కానీ వాడు ఏబీసీ అని ఇచ్చాడు. ఎగ్జామినర్ వచ్చేసి ఏబీసీ అని ఇచ్చాడు. ఒకసారి దాన్ని ఇంగ్లీష్‌లో మనం చూసుకుంటే ఆప్షన్ సిని, షోకేస్ ఇండియాస్ హ్యాండ్లూమ్ హెరిటేజ్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ విరాసిత్ శారీ ఫెస్టివల్ 2024 అని ఉంది. కానీ ఇక్కడ మనకు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏమని చూపిస్తుందంటే, ద థీమ్ ఫర్ ద విరాసిత్ శారీ ఫెస్టివల్ 2024 వచ్చేసి సెలబ్రేటింగ్ ఇండియాస్ హ్యాండ్ వోవెన్ హెరిటేజ్ అని ఉంది. కాబట్టి మీరు దీనికి ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి. మేబీ క్వెషన్‌కి ఆన్సర్ ఈ యొక్క మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఏబి అనేది 1 జులై మార్నింగ్ వాళ్ళు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇది కూడా మనకు కొంచెం రాంగ్ వేలో ఉంది. క్వెషన్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. వాస్తవానికి కూడా జతపరచుము అని అడగాలి. కానీ ఓకే, క్వెషన్‌ని వదిలిపెట్టేస్తే మనం ఇక్కడ చూడండి, ఈ యొక్క పదాలు ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్, హాకీ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ దానికి సంబంధించిన పదాలు కూడా ఉన్నాయి. డ్రిబుల్, గల్లీ, హుక్ పాస్, బుల్లీ. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ హాకీ బదులు ఫీల్డ్ హాకీ అని అడగాలి. హాకీ వేరు, ఫీల్డ్ హాకీ వేరు. ఓకే. ఆ యొక్క సంబంధించి ఫీల్డ్ హాకీకి సంబంధించి మెయిన్ ఈ యొక్క బుల్లీ అనేటువంటి పదాన్ని స్పెసిఫికల్‌గా దేంట్లో యూజ్ చేస్తారంటే ఫీల్డ్ హాకీలోని యూజ్ చేస్తారు. హాకీలో చాలా సాధారణంగా ఉపయోగించేటువంటి పదం అది. ఫీల్డ్ హాకీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ వాడు ఆప్షన్‌లో ఓన్లీ హాకీ మాత్రమే ఇచ్చాడు కాబట్టి, ఒకసారి దీన్ని కూడా చూడండి. మీకు ఈడొక డీకి సంబంధించి బుల్లీ కాదు, అక్కడ మనకు ఫీల్డ్ హాకీ అనే పదం రావాలి. ఓకే. పోయేదే ముందు మీరు ఆబ్జెక్షన్ పెట్టుకోండి. వీలైతే మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ గోయింగ్ ఇంటూ మిషన్ మోడ్. ఇది వాస్తవానికి ఏంటంటే, దీన్ని గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా జస్ట్ అది మిషన్ మోడ్ అని చూపిస్తుంది. అంటే గోయింగ్ ఇంటూ మిషన్ మోడ్ ఇది వచ్చేసి గవర్నెన్స్‌కి సంబంధించిందని చూపిస్తుంది.
గవర్నెన్స్. కానీ ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఉన్నటువంటి ఒక కార్యక్రమము అని అంటున్నాడు. అలాగే పర్యావరణ, వాతావరణ మార్పుకు సంబంధించింది అని కూడా అంటున్నారు. ఎంత సెర్చ్ చేసినా కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. గోయింగ్ ఇంటూ మిషన్ మోడ్ అని చెప్పేసి. సో, దీన్ని కూడా ఒకసారి మీరు అబ్జెక్షన్స్ పెట్టుకున్నా పర్లేదు. యాడ్ అయితే అవుతుంది. లేదంటే లేదు. ఓకే. సో, గోయింగ్ ఇంటూ మిషన్ మోడ్ అనేది వాస్తవానికి ఏమని చూపిస్తుందంటే మనకు గూగుల్‌లో మిషన్ మోడ్ అని చూపిస్తుంది. సారీ. ఆహ్, గవర్నెన్స్‌కి సంబంధించింది అని చూపిస్తుంది. సో, కాబట్టి ఒకసారి మీరు అబ్జెక్షన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో, జూలై 1 ఆఫ్టర్‌నూన్. సో, మనకు జూలై 1 ఆఫ్టర్‌నూన్‌లో ఒక క్వెషన్ రాంగ్‌గా వచ్చింది. సో, ఏంటంటే అది భారతదేశం బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో 325 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించేస్తుంది అని జెప్పారు. సో, ఏ ప్రాంతంలో అన్నారు? వాస్తవానికి ఆప్షన్‌లో ఆ ప్రాంతం పేరే లేదు. సో, ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఇంగ్ కియాంగ్. మనకిక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్‌షాట్ కూడా పెట్టాను. ఇంగ్ కియాంగ్ అని చెప్పేసి ఇంగ్ కియాంగ్. అది కూడా ఒకసారి మీరు బాగా గమనించొచ్చు. ఇక్కడ ఇంగ్ కియాంగ్ అని ఉంటుంది. ఓకే. సో, కానీ వాడు ఇచ్చాడంటే పరాంగ్ అని ఇచ్చాడు ఆన్సరు. పరాంగ్. అబ్జెక్షన్ పెట్టుకోండి ఒకసారి. మీకు కూడా క్లారిటీ వస్తుంది. యాడ్ అయితే అవుతుంది. లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్. సో, బ్రహ్మపుత్ర నదిపై ఏదంటే ఇది క్వెషన్ నంబర్ ఇక్కడ లేదు కానీ మీకుంటుంది చూడండి. ఆల్రెడీ ఈ యొక్క క్వెషన్ ఐడీ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, జూలై 2 మార్నింగ్. సో, జూలై 2 మార్నింగ్ వచ్చేటటువంటి క్వెషన్ ఏంటంటే ఇక్కడ అమెరికన్ చెస్ గ్రాండ్ మాస్టర్ రాసెట్ జయాడిసోను ఓడించినటువంటి అత్యంత పిన్న వయసు భారత చెస్ క్రీడాకారుడు ఎవరు అని అడిగారు. సో, ఆ వాస్తవానికి ఏంటంటే దొమ్మరాజు గుకేష్ కూడా ఉండాలి ఆన్సర్ ఇక్కడ. సో, చాలామంది మా ఫ్రెండ్స్ వచ్చేసి దొమ్మరాజు గుకేష్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మన స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పారు. మరి వాళ్ళ కోసం నేను సెర్చ్ చేశాను. అది కూడా మనకు దొమ్మరాజు గుకేష్ అనే చూపిస్తుంది. కాబట్టి దీనికి మీరు జూలై 2 మార్నింగ్ వాళ్ళు ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి. ఆబ్జెక్షన్స్ పెట్టుకుంటే మీకు కాస్త క్వెషన్‌కి మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, జూలై 2 ఆఫ్టర్‌నూన్. సో, ఇది గులియన్ బారీ సిండ్రోమ్. గులియన్ బారీ సిండ్రోమ్ అనేది ఒక రకమైన అని అడిగారు. సో, వాస్తవానికి ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి నెర్వస్ అంటే నరాలకు సంబంధించినటువంటి వ్యాధి. అలాగే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్. కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 2 కూడా కరెక్ట్ అవుతాయి. గులియన్ బారీ సిండ్రోమ్. సో, ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపించడం జరిగింది. సో, గులియన్ బారీ సిండ్రోమ్ ఈస్ ఏ న్యూరోలాజికల్ డిజార్డర్. సో, న్యూరో అంటే మనకు నరాలకు సంబంధించిన వ్యాధి. సో, కాబట్టి 1 మరియు 3 కరెక్ట్ అవుతుంది. దీన్ని మనము ఆటో ఇమ్యూన్ అని కూడా పిలుస్తారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా పిలుస్తారు. సో, జీబీఎస్ అనేది. ఈ యొక్క జూలై 2 ఆఫ్టర్‌నూన్ రాసిన వాళ్ళు మరి ఈ క్వెషన్‌కి సంబంధించి 1 అండ్ 3 అని ఉండాలి. మనకు ఒక ఆప్షన్ మాత్రమే ఇచ్చాడు. నరాల వ్యాధి కూడా. ఇది కూడా ఒక నరాలకు సంబంధించిన వ్యాధి. ఓకే. సో, మరి అబ్జెక్షన్స్ పెట్టుకోండి. జూలై 2 ఆఫ్టర్‌నూన్ వాళ్ళు. నెక్స్ట్ జూన్ 19 సో, జూన్ 19 ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం రాసిన వాళ్ళు ఇక్కడ చూడండి పోస్టల్ సర్వీస్‌కి సంబంధించి సరైనది అని అడిగాడు. సరైనది అని అడిగాడు. ఇక్కడ మీరు భారతదేశంలో పోస్టల్ వ్యవస్థను 1766లో ప్రారంభించారు. కరెక్టే ఉంటుందది. సెకండ్ ఆప్షన్ బి చూడండి 2016లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీబీబీ 2016లో ఏర్పాటైందని చెప్పేసి. కానీ దీని ఒరిజినల్ సంవత్సరం వచ్చేసి 2018. ఇక్కడ చూడండి మీకు ప్రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వాస్ లాంచ్డ్ ఆన్ సెప్టెంబర్ 1, 2018. 2018లో దీన్ని స్టార్ట్ చేశారని చెప్పారు ఇక్కడ. సో, కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఏ మరియు సి మాత్రమే కరెక్ట్ అవుతుంది. మనకు ప్రూఫ్ కూడా ఉంది చూడండి ఇక్కడ 2018 అని చెప్పేసి. సో, కాబట్టి బి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. వాడిచ్చిన ఆప్షన్స్‌ని బట్టి ఏ అండ్ సి అవుతుంది. ఈ యొక్క జూన్ 19 వారు ఆఫ్టర్‌నూన్ రాసిన వాళ్ళు దీన్ని అబ్జెక్షన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సో, 13 ఆఫ్టర్‌నూన్. మనకు ఈ యొక్క 13 ఆఫ్టర్‌నూన్ రాసిన వాళ్ళు క్వెషన్ రాంగ్ ఉందని చెప్పారు. సో, ఫీల్డ్ హాకీ సో, చూడండి ఇక్కడ ఫీల్డ్ హాకీ అని అడిగాడు. ఇందాక మనము హాకీ అనే పదాన్ని యూజ్ చేశారు కాబట్టి 2 వేరు వేరు పదాలు. ఫీల్డ్ హాకీ, అలాగే కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇక్కడ. అలాగే దానికి సంబంధించినటి జాతీయ క్రీడలు ఏ దేశానికి జాతీయ క్రీడలు అని చెప్పారు. ఇక్కడ వాలీబాల్ అనేది మల్టిపుల్ దేశాలకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆహ్ మలేసియాకి సంబంధించి మాత్రమే ఇక్కడ ఫీల్డ్ హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ అని చెప్పేసి. వాస్తవానికి మలేసియా క్రీడ వచ్చేసి సెపక్ టక్రా ఉంది. ద నేషనల్ గేమ్ ఆఫ్ మలేసియా ఈజ్ సెపక్ టక్రా.
మరి వాడిక్కడ బ్యాడ్మింటన్ అని ఇచ్చాడు. ఏ ఉద్దేశ్యంతో మరి బ్యాడ్మింటన్ అని ఇచ్చాడో మనకు ఐడియా లేదు. కాకపోతే మీరు ఈ యొక్క క్వెషన్‌కి కూడా మీరు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. 13వ తేదీ రాసిన వాళ్ళు. 13 తేదీ రాసిన వాళ్ళు మీరు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. మలేషియా నేషనల్ గేమ్ వచ్చేసి సెపాక్ తక్రా. ఓకే. అండ్ నెక్స్ట్ సో, అదే 13వ తేదీ రాసిన వాళ్ళకు ఈ యొక్క క్రీడలకు సంబంధించి రోవర్స్ కప్ గాని, ఫెడరేషన్ కప్ గాని, గోల్డ్ కప్ గాని ఈ మూడిటిని దేనిలో ఉపయోగిస్తారంటే ఫుట్‌బాల్‌లో ఉపయోగిస్తారు. వాడు ఇక్కడ చూడండి నేను ప్రూఫ్స్ గూడా ఇవ్వడం జరిగింది. ద ఫెడరేషన్ కప్ ఈస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ ఫుట్‌బాల్ ఇన్ ఇండియా. ఇక్కడ మీకు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. అలాగే రోవర్స్ కప్ ఈస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ ద స్పోర్ట్ ఆఫ్ ఫుట్‌బాలు. అలాగే ఇంకొకటి గోల్డ్ కప్ అనేది వుమెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ ద ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్. చూడండి మరి ఇక్కడ అన్నీ కూడా తప్పు ఇవ్వడం జరిగింది. రోవర్స్ కప్పు మనకు ఫుట్‌బాల్ అవుతుంది. ఫెడరేషన్ కప్పు ఫుట్‌బాల్ అవుతుంది. గోల్డ్ కప్ కూడా ఫుట్‌బాల్ అవుతుంది. మరి వాడు రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టుకోండి. ప్రూఫ్స్ కూడా మీకు ఇక్కడ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది నేను. ఓకే. సో, కంపల్సరీగా దీనికైతే యాడ్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. మీరు దీన్ని ఆబ్జెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మరికొందరు క్వెషన్స్ పెట్టారు. సో, ఏంటంటే నేపాల్ కొత్త నిబంధన ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులు ఎంత ఎత్తు దాటిన తర్వాత ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు. సో, చాలామంది మనకు గూగుల్‌లో అది చూపిస్తుంది, ఇది చూపిస్తుంది అని చెప్పారు. కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ యొక్క ఆన్సర్ ఇక్కడ 7000 అని చూపిస్తుందంట గూగుల్‌లో. కానీ దాని ఒరిజినల్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 8000 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు వాడు. సార్ ఇది కూడా చూడండి ఒకసారి మాకు డౌట్‌గా ఉందని చెప్పారు. అందుకని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, 8000 మీటర్లు 8000 మీటర్లు కరెక్టే. కానీ మీకు ఇంకా డౌట్‌గా ఉంటే మాత్రం ఆబ్జెక్షన్ పెట్టేసేయండి. 7000 మీటర్లు అని చెప్పేసి. ఎందుకంటే 7000-8000 మీటర్లని కొన్ని చోట్ల చూపిస్తుంది. వాస్తవమే అది కూడా కరెక్టే. ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి పోయేదేముంది ఏం లేదు కదా! మనం డబ్బులు ఇచ్చి ఆబ్జెక్షన్ పెట్టడం లేదు కాబట్టి మీరైతే కంపల్సరీగా ఈ యొక్క ఆబ్జెక్షన్ పెట్టేయండి. ఈ యొక్క 13 తేదీ రాసిన వాళ్ళు. అలాగే నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, భారతీయ కోస్ట్ గార్డ్, నేవీ, తీర ప్రాంత పోలీసులకు సహాయపడేందుకు వీలుగా ఇన్‌కాయిస్ రూపొందించినటువంటి టూల్ పేరు అని అడిగారు. అంటే మనకు యాప్ పేరనమాట. వాస్తవానికి ఇది కూడా కరెక్ట్‌గా ఆన్సరే ఉంది. షరత్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే షరత్ అనేది కరెక్ట్ ఆన్సరు. చాలామంది అంటున్నారు రక్షక్ అని చెప్పేసి. రక్షక్ అనేది ఈ యొక్క మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఉపయోగపడడానికి అది మాత్రమే. మరి ఇది కూడా చూడండి సార్ ఇది క్వెషన్ డౌట్‌గా ఉందని చెప్పారు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కూడా షరత్ అనేది కరెక్ట్ ఆన్సరు. రక్షక్ అనేది కాదు. సో, షరత్ వాడు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మీకు డౌట్‌గా ఉంటే మాత్రం కంపల్సరీగా ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి. పోయేదేముంది. ఓకే. సో, ఆబ్జెక్షన్స్ కంపల్సరీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఇజ్రాయెల్ దాడులలో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పట్టణము అని చెప్పేసి ఇది కూడా 13 తేదీ వాళ్ళకు మాత్రం అడిగారు. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి జబాలియా. వాడు కూడా కరెక్టే ఇచ్చాడు. జబాలియా ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే జబాలియాతో పాటు బీటు హానన్ వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క జబాలియా కంటే బీటు హానన్ పూర్తిగా ధ్వంసమైంది ఫస్ట్. కాబట్టి వాడు 2 ఆన్సర్స్ ఇవ్వాలి. బీటు హానన్ అనేది కూడా. ఒకసారి మీరు దీనికి సంబంధించి కూడా ఒకసారి ఆబ్జెక్షన్ పెట్టుకోండి. సో, చాలామంది సార్ ఇది కూడా చూడండి ఒకసారి అన్నారు. సో, వాస్తవానికి జబాలియా కూడా కరెక్ట్ ఆన్సరే. జబాలియా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ మరి కొంతమంది బీట్ హాన్ అని అంటున్నారు. 2 కూడా కరెక్ట్ ఆన్సరే. పోయేదే ముందు మీరు ఆబ్జెక్షన్ పెట్టుకోండి. మార్కులు కలిస్తే మీకు లక్కీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇజ్రాయెల్ దాడిలో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి జబాలియా కంటే ఫస్ట్ ఏదంటే బీట్ హానన్ అని గుర్తుపెట్టుకోండి. మనకు అలా చూపిస్తుంది గూగుల్‌లో. సో, మరి మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా ఆబ్జెక్షన్ పెట్టుకోండి. మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరి ఇవి మనకు తప్పుగా వచ్చినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. ఇంకా ఏవైనా మీకు డౌట్‌గా అనిపిస్తే మాత్రం కంపల్సరీగా నాకు ఆ యొక్క స్క్రీన్ షాట్ షేర్ చేయండి. దానికి సంబంధించి మీకు ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాను. అలాగే మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.